పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. అండ్ బీజేపీ షుడ్ మేక్ ష్యూర్ దట్ తేజస్వి సూర్య టెండర్స్ an unconditional apology to the people of Telangana and also to the parliament. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంటు జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును, భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ లర్నెడ్ ఎంపీ, రూలింగ్ పార్టీకి చెందినట్టు ఎంపీ ఈ రకంగా పార్లమెంటును, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడ్డది. చట్టబద్ధంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి చూస్తా ఉంటే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఒకవైపేమో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని చెప్పేసి మోదీ గారు మాట్లాడతారు. అదేవిధంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ పైన విషయం కక్కుతారు. మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నటువంటి ఒక చిల్లర ఎంపీ ఇలా తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అంటే భారతీయ జనతా పార్టీ యొక్క విష అర్థమవుతా ఉంది. మరి గతంలో మీరు ఇచ్చిన 1997 కాకినాడ తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు కోసం అవమానపరిచింది మీరు కాదా? ఆ రోజు ఒక రోడ్డు 2 రాష్ట్రాలని చెప్పేసి ప్రగల్భాలు పలికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఓట్లు వేయించుకొని మరి ఇలా తెలంగాణను ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఆ రోజు మోసం చేసింది భారతీయ జనతా పార్టీ కాదా? తెలంగాణ విభజన సమయంలో పిన్నమ్మ పాత్ర పోషించని చెప్పేసి సుష్మా స్వరాజ్ గారిని దివంగత నేత గురించి మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. మరి ఇలా పినతల్లి పాత్ర అంటే ఇలా సవితి తల్లిలాగా చూడమేనా అంటున్నాను. ఇవాళ నేను అమరవీరుల ఎత్తుటి కన్నీటి గాథలతో ఏర్పడేది తెలంగాణ, కేసీఆర్ గారి రాజకీయ చాణిక్యంతో ఏర్పడేది తెలంగాణ. నీకేం తెలుసు పిల్ల కుంకవి? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ తేజస్వి సూర్య.